సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ సమాజానికి సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలను ఎలాంటి భయం లేకుండా స్పష్టంగా చెప్పే వ్యక్తిగా సింగర్ చిన్మయ్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా మహిళల హక్కులు, లైంగిక వేధింపులపై చిన్మయ్ చేసే వ్యాఖ్యలు తరచూ చర్చకు దారితీస్తుంటాయి. ఇక ఇటీవల ఒక ఈవెంట్లో శివాజీ హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై చిన్మయ్ తీవ్రంగా స్పందించగా, అనసూయ కూడా అదే స్థాయిలో శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరి సినీ వర్గాలకే కాదు, రాజకీయ వర్గాలకు విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ టీవీ డిబేట్లో కాంగ్రెస్కు చెందిన మహిళా నాయకురాలు చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. దీనిపై తాజాగా చిన్మయ్ ఘాటు ట్వీట్ చేస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. టెలివిజన్ చర్చల్లో ఇలాంటి ప్రవర్తనను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా, లేక ఆ తరహా ఆలోచనలకు పార్టీ ఉన్నత నాయకత్వం మద్దతు ఇస్తుందా అంటూ ఆమె ప్రశ్నించింది. మహిళల దుస్తులు, నైతికతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద చర్చ మొదలైంది. టీవీ ఛానళ్లలో జరిగిన చర్చల్లో వినిపించిన అసభ్య పదాజలం మీడియా స్థాయిని దిగజార్చిందని చిన్మయ్ విమర్శించింది. మహిళల దుస్తులపై ఆంక్షలు విధిస్తే లైంగిక వేధింపులు ఆగిపోతాయన్న భావన పూర్తిగా తప్పని అనేక మంది మహిళలు చెప్తున్నా వాటిని పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొంది. డిబేట్లో పాల్గొన్న వ్యక్తి మహిళా కాంగ్రెస్ నాయకురాలేనన్న విషయం మరింత ఆందోళన కలిగిస్తుందని ఆమె వ్యాఖ్యానించింది.